లవ్ టుడే ట్రైలర్ చూసినప్పుడు ఇన్స్టెంట్గా ఒకటి అనిపించింది, బ్లాక్ బస్టర్ సినిమా అని. సో సేమ్ ఫీలింగ్ డ్రాగన్ చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్. ఎస్పెషలీ ఐ వాచ్డ్ 3-4 times కంటిన్యూస్లీ, ఒక 3-4 షార్ట్స్ గురించి. యు ఆర్ షౌటింగ్ విత్ ద கேர்ள் அண்ட் ரன்னிங் ஒருத்த பின்னாடி ஓடிட்டு ஒருத்தன் அடிப்பீங்க. அப்புறம் கடைசியில் அது ரொம்ப க்ரேஸியாக இருக்குது. ஸோ அஸ்வத் ஓமை கடவுள் எனக்கு ரொம்ப பிடிச்ச படம். 2 பேர்கிட்ட நான் கோமாளியும் பார்த்தேன், லவ் டுடேயும் பார்த்தேன். ஸோ 2 பேர்கிட்ட ஒரு சிமிலர் குவாலிட்டி ஒன்று பார்த்தேன். ஸோ என்டர்டெய்னிங்காக படம் சொல்லிவிட்டு ஸ்டோரி டெல்லிங் சூப்பராக ஜென்யூனாக சொல்கிறாங்க. ஸோ அப்படி இருக்கிற நீங்கள் 2 பேர் பண்ணும்போது படம் கண்டிப்பாக நெக்ஸ்ட் லெவல். ஓ தமிழில் பெஸ்ட் தெலுங்கு. రీసెంట్ టైమ్స్లో వడి తునియే వాస్ మై ఫేవరెట్ సాంగ్. ఐ కీప్ ఆన్ లిస్నింగ్ టు దట్. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది ఖచ్చితంగా. అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. ప్రొడ్యూసర్స్కి, టీం అందరికి కూడా ఆల్ ది వెరీ బెస్ట్. కొంచెం భయం వేస్తుంది, మీరు అనొద్దు బ్రో. వెలుగు కావాలంటే వెలిగించాలి కొవ్వొత్తు. మా డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు. ఇక్కడ పోస్టర్ చూసాను ఇప్పుడే. అయ్యా ఇదే బ్రో. సముద్రంలో వెళ్తుంది బోటు, అనుపమాని చూస్తే ప్రతి ఒక్క కుర్రోడికి పెరిగిపోతుంది హార్ట్ బీటు. అవునా కదా బ్రో? పెయింట్ వేయాలంటే ఉండాల్సింది బ్రష్, పెయింట్ వేయాలంటే ఉండాల్సింది బ్రష్. కయాడు లోహర్ ఇప్పుడు మనందరి కుర్రోళ్ళకి యాడ్ అయిన ఒక క్రష్. బ్రో ఆలోచించేవాడిని అంటారు థింకరు, మన ముందున్నారు హరీష్ శంకరు. బ్రో వాళ్ళు సినిమాలు తీస్తే కలెక్షన్స్ కొండు స్పీడ్ బ్రేకర్స్, వాళ్ళే మైత్రి మూవీ మేకర్స్. బ్రో బ్రో రియల్లీ ఓకే బ్రో. పేదవాళ్ళకి ఇస్తారు రేషను. ప్రదీప్ రంగనాథన్ యూత్కి ఒక ఇన్స్పిరేషను. ఓకే మీరందరూ వజ్రాలు బ్రో. నేను ఈ ప్రిపేర్ అయిన ఏదో చెప్పా, ఇప్పుడు నార్మల్గా మాట్లాడతా, భయపించద్దు ప్లీజ్. ఓకే సో కృష్ణానగర్ నుంచి ఫిల్మ్ నగర్ రావాలంటే 3 కిలోమీటర్లు 30 నిమిషాలు, జోబులో 20 రూపాయలు ఉంటే సరిపోద్ది. కానీ అదే కృష్ణానగర్ నుంచి యాక్టర్గా ఫిల్మ్ నగర్ రావాలంటే చాలా కష్టపడాలి. ఆ కష్టం మర్చిపోవాలంటే ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి. ఆ ఇన్స్పిరేషన్లు రజనీకాంత్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, రవితేజ గారు కానీ చాలామంది హీరోలు ఉన్నారు. అలాగే ప్రజెంట్ యూత్కి మీరు ఒక ఇన్స్పిరేషన్ అయ్యారన్న. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు యూట్యూబ్ నుంచి ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్నారు, కానీ నేను ఈ మూవీలో యాక్ట్ చేసేటప్పుడు మీ నుంచి చాలా నేర్చుకున్నానన్న. థ్యాంక్ యూ సో మచ్. ఓకే వస్తున్నా. సో ప్రతి ఒక్క కుర్రోడు క్రష్తో టెంపుల్కి వెళ్ళి టెంకాయ కొట్టాలనుకుంటారు. అలాగో మీ ప్రతి మూవీ కూడా హిట్ అవ్వాలని నేను అలాగే అనుకుంటున్నాను సార్. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం బ్రో, మర్చిపోతున్నా. తమిళ్ కదా మనకు రాదు, అప్పుడు డైలాగ్లే చాలా అటు ఇటు మర్చిపోయా. కానీ మర్చిపోయినప్పుడు కూడా నాకు రియల్లీ చాలా సపోర్ట్ చేశారు అన్న అశ్వత్ మారిముత్తు అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మనకు తెలుగులోనే మనం కొత్త, అలాంటిది తమిళ్ అంటే చాలా కొత్త, కానీ చాలా సపోర్ట్ చేశారు అన్న. నేను భయపడుతున్నా డైలాగులు చెప్పగలనా లేనా, లేదంటే ఏదైనా ప్రాబ్లం అయితే మళ్ళీ తిడతారేమో అని ఒక భయం. కానీ అన్న నువ్వు చేసేస్తావు అబ్బా, నో ప్రాబ్లం అని చెప్పి, ఇది తమిళ్లో అన్నారులే, తెలుగులో మీకు అర్థమయ్యాడని చెప్తున్నా. సో అలాగన్నారు. మన దగ్గర టాలెంట్ ఉంది, సపోర్ట్ చేయమని పేరెంట్స్ని అడిగినా కొంచెం ఆలోచిస్తారేమో, కానీ అశ్వత్ మారిముత్తు ఆలోచించరు. రియలీ దట్ గ్రేట్ పర్సన్ అన్న. మీరు చాలా సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఈ మూవీ చేయగలిగాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫైనలీ నేను ఏవో మర్చిపోయి ఏదేదో మాట్లాడుతున్నాను. ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ లవ్ ఫెయిల్యూర్తో ఎక్కడెక్కడో బాధపడుతున్న వాళ్ళందరినీ గుండెల్లో నిప్పు రాజేసిన మన సాయి రాజేష్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. బ్రో ప్రతి ఒక్కరికి ఆకలి తెరాలంటే ఉండాలి బన్ను. నా ముందున్నారు బ్రో ఎస్కేఎన్. సో ఇలాంటి గొప్ప గొప్పలు ఎందరి ముందు ఇక్కడ అలా మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, మాటలు తడబడిపోతున్నాయి. సో చివరిగా ఒక మాట, ఒక
యా ఒక ఆటో డ్రైవర్గా ఉన్నవాడు ఇలాంటి ఆడిటోరియంలో నుంచొని మాట్లాడుతున్నాడంటే నాకు చాలా సపోర్ట్ చేసిన ప్రేక్షకులందరికీ లవ్ యూ సో మచ్. నేను చేసిన చిన్న చిన్న క్యారెక్టర్లైనా దాన్ని ఎంజాయ్ చేస్తూ మీరు నాకు సపోర్ట్ చేశారు, అందుకని ఈ పొజిషన్లో ఉన్నాను. ఇంకా మీరు నాకు సపోర్ట్ చేయండి, ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తాను. అండ్ ఒకటి మర్చిపోయాను బ్రో, గవర్నమెంట్ ఆఫీసులో ఉంటారు క్లర్క్స్, ఏజిఎస్ బ్యానర్ పెద్ద పెద్ద సినిమాలు చేసి చాలా మంది కళాకారులకు ఇస్తుంది వర్క్స్. సో థ్యాంక్ యూ సో మచ్. సార్ థ్యాంక్ యూ రవి గారు, అంటే పిలిచినందుకు. మీ వల్ల నేను అశ్వత్ని కలవగలిగాను ఈరోజు. యాక్చువల్లీ ప్రదీప్ సార్, లైక్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ రైటింగ్ అండ్ డైరెక్షన్, మీ యాక్టింగ్ కానీ అంతా. అంటే యూత్ మైండ్ అలా మీ అంత అర్థం చేసుకొని లవ్ టుడేలో బ్యూటిఫుల్గా రాశారు. చాలా పెద్ద ఫ్యాన్ అండి. ఇక్కడ చాలా మీకు ఒక ఫ్యాన్ బేస్ ఉంది అండ్ ఆ సినిమా ఇక్కడ చాలా బాగా ఆడింది. హోప్ ఇక్కడ కూడా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మైత్రి చేతిలో ఉందంటే ఇంకా బెస్ట్ రిలీజ్ బ్లాక్ బస్టర్ పక్కా. అండ్ ట్రైలర్ నాకు విపరీతంగా నచ్చింది. అండ్ డైలాగ్స్ రాసిన కృష్ణ నాకు చెప్పాడు సూపర్బ్ వచ్చింది సినిమా అని. అంటే నాకు ఈ సినిమా జెన్యూన్గా మనస్ఫూర్తిగా ఆడాలి అని ఎందుకు కోరుకుంటానంటే, బేబీ రిలీజ్ అయినప్పుడు ఆ టైంలో డైరెక్టర్గా అంటే ఎవరో కొంతమంది మాత్రం ఫోన్ చేసి అప్రిషియేట్ చేసిన వాళ్ళలో ఫస్ట్ అంటే మొదటి 2-3 రోజుల్లో ప్రదీప్ గారు, అశ్వత్ కాల్ చేసి సినిమా ఎంత బ్యూటిఫుల్ ఉందనేది చెప్పాడు ఆ టైంకి. అంటే తను ఆల్రెడీ అప్పటికి ప్రూవ్డ్ డైరెక్టర్. సో అర్థమైపోతుంది అంటే ఒక డైరెక్టర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాడు తను. ఎప్పుడు కలవలేదు, చెన్నైకి వెళ్ళినప్పుడు కూడా. ఈసారి నేను కలవడం చాలా ఆనందంగా ఉంది బ్రదర్. తెలుగులో మీరు ఆల్రెడీ డెబ్యూ చేశారు, ఇది ఆల్రెడీ ఒక హిట్ కొట్టున్నారు, ఒక బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ, అనుపమ గారికి, హీరోయిన్ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.